ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం. ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ను లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పాయిజన్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. హైదరాబాద్ మోతీనగర్లోని ఆయన సోదరుడి ఇంట్లో ఘటన జరగ్గా ఎస్ఆర్ నగర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉదయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నిన్న సదరు మహిళ చేసిన ఆరోపణలు నిజమని విచారణ కమిటీ తేల్చినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఆయనపైన కేసు నమోదైంది. ఒక్క తప్పటడుగుతో హీరో టు జీరో. ఒకప్పుడు అవమానాలను ఎదుర్కొని పట్టుదలతో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్గా ఎదిగిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం ఎందరో యువతకు పాఠంగా ఉండేది, ఆదర్శంగా నిలిచింది. కానీ ఆ స్ఫూర్తి ప్రదాత ప్రతిష్టను నేటి వివాదం మంటగలిపింది. నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి మహిళా అధికారిపై ఆయన చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఉదయ్ కృష్ణారెడ్డిని హీరో నుంచి జీరోకి నెట్టేశాయి. కష్టపడి సాధించిన కీర్తి ప్రతిష్టలు ఒకే ఒక్క తప్పటడుగుతో ఆయన కెరీర్ను ప్రశ్నార్థకంగా చేసింది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఆయన్ను సస్పెండ్ చేశారు.